206 క్వశ్చన్ చూడండి. హౌ లైట్ ట్రావెల్ టువర్డ్స్ ఎర్త్. లైట్ అనేది ఎర్త్ వైపు ఏ విధంగా వస్తుంది? విత్ వేవ్ రూపంలో వస్తుంది. లైట్ అనేది ఎర్త్ వైపుకి ఏ విధంగా వస్తుంది? వేవ్ రూపంలో వస్తుంది. వేవ్ ఫామ్లో రావడం జరుగుతుంది. వేవ్స్ రూపంలో ట్రావెల్ అవుతుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. Light is travels towards the earth in the form of wave. 207 question చూడండి. Based on the path taken by the bodies, motion is classified into how many types? అంటే పాత్ని బేస్గా చేసుకొని, మార్గాన్ని బేస్గా చేసుకొని ఎన్ని రకాలుగా మనం వివరించవచ్చును మోషన్ని? ఒకటి ట్రాన్స్లేటరీ మోషన్, ఇంకొకటి వైబ్రేటరీ మోషన్ ఆర్ వైబ్రేషనల్ మోషన్, ఆసిలేటరీ మోషన్, రొటేషనల్ మోషన్, ర్యాండమ్ మోషన్. సో ట్రాన్స్లేటరీ మోషన్, వైబ్రేషనల్ మోషన్, ఆసిలేటరీ మోషన్, రొటేషనల్ మోషన్, ర్యాండమ్ మోషన్, ఇన్ని రకాలుగా 5 టైప్స్గా మనము డివైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 208 క్వశ్చన్. వాట్ ఈజ్ ట్రాన్స్లేటరీ మోషన్? మరి ట్రాన్స్లేటరీ మోషన్ అంటే ఏంటి? మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ యాజ్ ఏ హోల్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రాన్స్లేటరీ మోషన్. మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ యాజ్ ఏ హోల్, మొత్తంగా ట్రావెల్ కావాలి. ఇక్కడ నుంచి ఈ వస్తువు ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తంగా ట్రావెల్ అయితే దాన్ని ఏమనాలి? ట్రాన్స్లేటరీ మోషన్ అనాలి. అందులో ఉన్న పార్టికల్స్ యొక్క మూమెంట్ కాదు, మొత్తం సబ్స్టెన్స్ కనుక ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర కనుక పోతే దాన్ని ట్రాన్స్లేటరీ మోషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కారు ఉందనుకోండి. కార్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అయింది అనుకోండి. అప్పుడు కార్ యొక్క మోషన్ ఏమనాలి? ట్రాన్స్లేటరీ మోషన్ అంటాము. ఏమంటారు? ట్రాన్స్లేటరీ మోషన్. నెక్స్ట్, write examples for translatory motion. Translatory motion के example. A car is moving on a straight line road or with a straight line path. A car is moving in a straight line is called as what? Translatory motion. A car is moving in a straight line is called as what? Translatory motion. Translatory motion అంటే ఏంటిది? ఒక కారు స్ట్రైట్ లైన్గా ట్రావెల్ అయితే దాన్ని ఏమంటారు? ట్రాన్స్లేటరీ మోషన్ అంటారు. 210. పాత్ ఈజ్ రిలేటివ్ ఆర్ అబ్సల్యూట్? పాత్ అనేది రిలేటివా అబ్సల్యూటా? పాత్ ఈజ్ ఆల్వేజ్ రిలేటివ్. పాత్ ఈజ్ నాట్ అబ్సల్యూట్. ఒక వస్తువు యొక్క మార్గము అనేది అబ్సల్యూట్ కాదు, రిలేటివ్. అది పాత్ అనేది రిలేటివ్. మార్గం అనేది రిలేటివ్గా ఉండడం జరుగుతుంది. మార్గం అనేది రిలేటివ్గా ఎట్లా ఉంటుంది ఏందనేది నెక్స్ట్ క్వశ్చన్లలో